నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. విజయ్ దేవరకొండ గారి చిత్రం కింగ్డమ్ గ్రాండ్ రిలీజ్కి అయితే రెడీగా ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్లో జరిగేది. ప్రధానంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, నేనే నెంబర్ 1 అంటూ నిలబడే విజయ్ దేవరకొండకి సినిమా బ్రేక్ త్రూ అవబోతుందా ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ట్రైలర్ అది చూశారు, సాంగ్స్ విన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఎల్లుండి రిలీజ్కి రెడీగా ఉంది సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే గౌతమ్ తిన్ననూరి చాలా ఎమోషనల్ డ్రామా తీయటంలో ఆయనకి ఒక నైపుణ్యం ఉంది అని పాత సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన జెర్సీ గతంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక ఎమోషనల్ కంటెంట్తోనే నడుస్తూ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండకు ఒక ప్రాపర్ డైరెక్టర్ పడకపోవడం వల్ల ఈ మధ్య వరుసగా ఆయన ఫెయిల్యూర్స్ చూస్తూ వచ్చాడు. లైగర్ అనేది ఆయన జీవితంలో ఒక పీడకల. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటం అనే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. అందులో భాగంగా ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నటువంటి ఈ సినిమా కూడా హెవీ ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది. నన్న అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా అదే మాట్లాడారు. అయితే ఇది అన్నదమ్ముల మధ్య కథ అని చెప్తున్నారు. అన్న కోసం తమ్ముడు పడేటువంటి తపన, ఈ తపనలో భాగంగా ఒకవైపు వృత్తి, రెండో వైపు రిలేషను, ఈ రెండింటి మధ్య డ్యూటీకి రిలేషన్కి మధ్య ఘర్షణ పడేటువంటి ఒక తమ్ముడి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్కి వీళ్ళు ఎంచుకున్న ఏరియా శ్రీలంక. అలా అర్థమవుతోంది మనకి ట్రైలర్ నుంచి. అది అవునా కాదా అనేది సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. జాఫ్నా అనేది దొర్లింది ఆ ప్రస్తావనలో. అంటే జాఫ్నా వేదికగా గతంలో ఒక జాతి పోరాటం జరిగింది అక్కడ తమిళ ఈలం కోసం. అంటే తమిళులకు ప్రత్యేక దేశం కోరుతూ అనేక మంది నాయకులు, బాలసింగం కావచ్చు, ఎల్టీటీఈ ప్రభాకరన్ కావచ్చు, వీళ్ళందరూ పోరాటం చేశారు. దాని మీద నవలలు కూడా వచ్చినాయి తెలుగులో, జ్వాలా సింహాసనం లాంటివి. అయితే ఆ ఏరియాలో ఎక్కడో కథ నడుపుతూ, అయితే ఆ టైంలో ఎల్టీటీఈ వీటి మీద ఒక విమర్శ కూడా ఉండేది. వాళ్ళు ఈ స్మగ్లింగ్ చేసేటువంటి గ్యాంగ్స్కి అండగా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి కొంత లెవీలు తీసుకుంటూ, అలాగే ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి సమకూర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, తీర ప్రాంతంలో కల్పించడం ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతున్నారు అనేది ఆ రోజుల్లో గవర్నమెంట్ ప్రచారం చేసినటువంటి ఒక కథనం శ్రీలంక ప్రభుత్వం. ఓకే. ఈ ప్రచారం నేపథ్యంలో ఆ ఏరియాలో స్మగ్లింగ్ ముఠాలు ఇవి విస్తృతంగా ఉన్నాయనేది ఒక ప్రచారం జరిగేది. బహుశా ఈ అన్నగారు ఆ శిబిరాల్లో దేనికైనా నాయకుడా అనేది ఒక డౌట్. లేదు, నేరుగా ఎల్టీటీఈ లేకపోతే తుల్ఫు ఈ సంస్థల్లో ఎక్కడైనా ఆయన నాయకత్వంలో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయబోతున్నారా? ఫైనల్గా తమిళ ప్రజల ఆకాంక్షని సినిమాలో ఎలా ప్రొజెక్ట్ చేయబోతున్నారు? దీని మీద కొంత సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే జాతి పోరాటాన్ని ఏ మేరకైనా వాళ్ళు గనక తక్కువ చేసి చూపిస్తే అది ప్రమాదకరమే, ఏ విధంగా చూసినా కానీ. అంటే జాతి పోరాటం తాలూకా అది అణిగిపోయినట్టు కనిపిస్తుంది, కానీ మూమెంట్గా ప్రజల మనసుల్లో ఎక్కడో ఉంటుంది, అది పచ్చిగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకి కనిపించింది కూడా. అంటే ఖలిస్తాన్ మూమెంట్ని నేను టోటల్గా అణిచేశానని ఇందిరాగాంధీ గారు అనుకున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా నేను బెంద్రన్ వాలేని చంపేసి మొత్తం అణిచేశానని ఆవిడ అనుకుంది, కానీ ఆవిడ హత్యని ఎవరూ ఆపలేకపోయారు. అలాగే జరుగుతుంది ఎప్పుడైనా జాతి పోరాటాల విషయంలో. భారత ప్రభుత్వం వ్యవహరించిన పద్ధతి కూడా దారుణంగానే ఉండింది ఆ రోజుల్లో. ఈ సినిమాలో ఈ ట్రైలర్లో ఒక విషయం ప్రస్తావించారు, ఒక మిషన్ మీద నిన్ను పంపిస్తున్నామని. నువ్వు వెడుతున్న ప్రాంతంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటాడు ఒక ఆఫీసర్, ఒక స్పైగా ఇతన్ని పంపిస్తూ. ఇది ఒకవేళ ఐపీకేఎఫ్ ఏమో అనేది ఒక డౌట్. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో ఇక్కడి నుంచి సైనిక బలగాలు శ్రీలంక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రాంతాల్లో తమిళ మిలిటెంట్స్ మీద యుద్ధం చేసినటువంటి ఒక సందర్భం ఉంది. అంటే శ్రీలంకలో, పొరుగు రాజ్యమైనటువంటి శ్రీలంకలో శాంతి ఉద్ధరణ కోసం భారత ప్రభుత్వం సహకారం, ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించి తమిళ జాతి మీద జరిపినటువంటి దాడిగా చూసే రాజీవ్ గాంధీని టార్గెట్ చేశారు. ఒకవేళ ఈ ఐపీకేఎఫ్ కోసం వెడుతున్నటువంటి బృందంలో ఇతన్ని పంపించారా, ఈ క్యారెక్టర్ వెడుతుందా అనేది ఒక డౌట్.
ఒకవేళ అదే జరిగితే సీరియస్గా తమిళీయం ఇష్యూని మాట్లాడబోతున్నారా, మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడతారా, లేకపోతే దానిలో ఏదైనా నెగిటివిటీ అంటే గవర్నమెంట్ వెర్షన్ నేరేషన్ స్ట్రైట్ నేరేషన్ తీసుకుంటే కనుక ఇబ్బంది పడతారు. అలా కాదు మూమెంట్ నెరేటివ్ తీసుకుంటే సినిమా సర్వైవ్ అవుతుంది, కానీ విమర్శలు అటునుంచి కూడా విమర్శలు వస్తాయి. థ్రెట్టింగ్స్ ఏమి ఉండవు కదా, అందుకని అటువంటిదే ఉండదు. అయితే టోటల్గా ఒక కత్తి మీద సాము లాంటి సబ్జెక్టే వీళ్ళు ఎంపిక చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ అదే అయ్యి ఉంటే, లేదు అక్కడేదో స్మగ్లర్ ముఠాకి నాయకుడు అతను అంటే అసలు ఇది స్కిప్ చేసి వెళ్ళిపోతుంది. అలాంటి ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు సినిమాలో. అంటే ఒక స్పెక్యులేషన్ కోసం ఈ హడావిడి ట్రైలర్లలో ఈ కంటెంట్ అంతా పెట్టి ఒక హడావిడి క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా ఒక డౌట్. ఏది ఏమైనా కానీ వాళ్ళు ప్రధానంగా ఎంపిక చేసుకున్న పాయింట్ అయితే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారు, విడిపోయినటువంటి అన్న అక్కడ ఉండిపోతాడు. అంటే ఆ రోజుల్లో శ్రీలంకలో తమిళీయులం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నలిగిపోయినటువంటి చాలా కుటుంబాలు అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చేసినాయి ఇక్కడికి. అంటే వాళ్ళని ఫెసిలిటేట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అది మాత్రమే కాదు, నిజానికి వాళ్ళకు ఒక భరోసా కల్పించింది ఒక దశలో భారత ప్రభుత్వమే. ఏది, అక్కడ ఉగ్రవాద బృందాలుగా ముద్రపడిపోయినటువంటి ఎల్టీటీఈ లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళకి నైతికంగా మద్దతు భరోసా కల్పించింది భారత ప్రభుత్వం ఒక దశలో. శ్రీలంకలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ద్వారా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలనేది ఒక పొలిటికల్ వ్యూహం. అందులో భాగంగా కూడా కొన్ని దారుణాలు జరిగాయి అక్కడ. ఇవన్నీ కలిసి అంటే సింఘలియన్స్లోనూ భారతదేశం మీద ఒక కోపం, అలాగే తమిళ ప్రజల్లోనూ భారతదేశం మీద ఒక కోపం క్రియేట్ చేసినటువంటి ఒక పరిస్థితి. అందుకనే రాజీవ్ గాంధీ గారు ఒకసారి శ్రీలంక వెళ్ళినప్పుడు ఆయన ముందు పెరేడ్ చేస్తూ ఉండగా ఒక సైనికుడు తుపాకీ వెనక్కి తిప్పి ఆయన కొట్టబోయాడు. ఆ సంఘటన ఇప్పటికీ ఆ వీడియో దొరుకుతుంది యూట్యూబ్లో. సో అది వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడి. రెండో వైపు తమిళుల మీద ఐపీకేఎఫ్ జరిపినటువంటి దాడుల మీద నిరసనగా ఆయన నేరుగా హత్య చేశారు. ఏది, బెల్ట్ బాంబు, ఆర్డిఎక్స్ ఈ పదాలు పాపులారిటీలోకి వచ్చింది కూడా అప్పుడే. కాబట్టి శివరాసన్ తాను వీళ్ళు స్కీమ్ చేసి ఆయన చంపేశారు. ఇలా ఈ తమిళీయం ఇష్యూని ఏదో తడమబోతున్నారు ఈ సినిమాలో అనేది ఒక కోణం. నిజంగా అది ఉంటుందా ఉండదా అనేది సినిమా చూస్తే కానీ చెప్పలేం. ఇద్దరు అన్నదమ్ములు, అన్నయ్య అక్కడ ఇరుక్కున్నాడు, తమ్ముడు వచ్చేసాడు. వచ్చేసిన తమ్ముడు అన్నను వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆ అన్న ఇంకెక్కడో ఏదో పెద్ద పొజిషన్లో ఉంటాడు. ఒక అండర్ వరల్డ్ కావచ్చు, లేకపోతే ఒక ఉగ్రవాద శిబిరానికో నాయకుడిగా ఉంటాడు. అతన్ని ఆ ప్రయత్నం మానిపించి వెనక్కి తీసుకురావడం ఈ తమ్ముడి కార్యక్రమం అవుతుంది. మరి ఆ అన్నగారు వింటారా, లేకపోతే అన్నగారు చెప్పినటువంటి విషయాలతో తమ్ముడు కన్విన్స్ అయ్యి దాంతో కలిసిపోతాడా, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలని క్యూరియాసిటీగా ఆడియన్స్ ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఒకటి గౌతమ్ తెన్ననూరి చేస్తున్నాడు. అందుకని దీనిలో విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది అర్థమవుతుంది మనకి. ఇటువంటి క్యారెక్టర్ ఆయన పెర్ఫామ్ చేయగలడు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఒక మంచి కంటెంట్తో వస్తుంది అనే వరకు క్లారిటీ ఉంది. అంటే తెలుగు కేజీఎఫ్ అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అవును, అంటే దాన్ని అంత గ్రాండియర్గా తీస్తున్నారని అనుకోవచ్చు. లేకపోతే బడ్జెట్ కూడా అక్కడ ఇష్యూ ఉంది కదా, లైక్ విజయ్ మార్కెట్ ఈజ్ 100 crores ఫర్ లిమిటెడ్. అది అంటే విజయ్ దేవరకొండకి మార్కెట్ విస్తరించి ఉంది. మార్కెట్ అంటే లోకల్ మార్కెట్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఇవి మాత్రమే కాదు, తమిళనాడుకు కూడా కనెక్ట్ అయ్యే సబ్జెక్టే. ఒకటి నోటా చేశాడు. లేదు, ఈ సబ్జెక్ట్లోనే ఆ ఇది ఉంది, ఆ కోణం ఉంది. అంటే ఈలం ఇష్యూ కాకపోయినా కానీ జాఫ్నాకు సంబంధించిన కంటెంట్ కాబట్టి అది తమిళనాడులో కూడా కనెక్ట్ చేయవచ్చు. దీంతోపాటు విజయ్కి హిందీ మార్కెట్ కొంత ఉంది. అంటే ఇది నోన్ ఫేసే అక్కడ, కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రాపర్ సబ్జెక్టు కొంచెం జనాల్లో క్యూరియాసిటీ, అంటే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే ఈ సినిమా పాస్ అయిపోతుంది అక్కడ కూడా. కాబట్టి బడ్జెట్కి ప్రస్తుతం ఎవరు ఇబ్బంది పట్టలేదు. అంటే విజయ్ దేవరకొండకి ఆ మార్కెట్ అయితే ఉంది. ప్రాపర్ సబ్జెక్ట్ పడకపోవడం వలన అతను ఫెయిల్యూర్స్ చూస్తూ వస్తున్నాడు.
ఇప్పుడు యాక్చువల్గా అర్జున్ రెడ్డి సినిమా ఉంది, దాని హిందీ వెర్షన్లో తను చేస్తుంటే ఇంకోలా ఉండుండేది. కానీ అది జరగలేదు ఏ కారణం చేత అయినా. కానీ ప్రాపర్ డైరెక్టర్తో అతను చేసినటువంటి సినిమాలన్నీ మంచి విజయాలనే ఇచ్చినాయి అతనికి. తరుణ్ భాస్కర్ కొత్త ఆలోచనలతో వచ్చినటువంటి దర్శకుడు, అతనితో పెళ్లి చూపులు సినిమా చేశాడు, అది మంచి విజయమే దక్కింది అతనికి. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, సందీప్ కొత్త ఆలోచనలతో వచ్చాడు, అతనితో కనెక్ట్ అయ్యాడు, ఇతను మంచి సినిమాయే వచ్చింది, మంచి హిట్టే ఇచ్చాడు. నిజానికి పరశురామ్ ఇతని అంటే విజయ్ దేవరకొండకి మ్యాచ్ అయ్యే డైరెక్టర్ కాదు అతను. అయినప్పటికీ ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యి విజయ్ దేవరకొండ మీద వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అవటం వల్ల గీత గోవిందం అనేటువంటి ఒక హిట్ సినిమా చూశాడు. ఆ తర్వాత కామ్రేడు ఇంకో సినిమా కొంచెం ఒక మేరకు యావరేజ్ విజయాలను అందించింది అది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా అతని కప్ ఆఫ్ టీ కాదు అవి. అందుకని వరుస పరాజయాలు చూశాడు. వరల్డ్ ఫేమస్ లవర్ కావచ్చు. అయితే ఇతను మనసు పెట్టే నటించాడు ప్రతి సినిమాలోనూ ప్రతి క్యారెక్టర్ని. అలాగే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్లో అతను మాట్లాడే ధోరణి కొంత ప్రవోకింగ్గా ఉండటము అవి చూసాం ఇంతవరకు. కానీ ఈ సినిమాకు సంబంధించి కింగ్డమ్కి సంబంధించినటువంటి 2 ఈవెంట్స్లో తిరుపతి ఈవెంట్లో కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఒక ఓవర్ స్టేట్మెంట్ నడిచింది. అంటే వెంకన్న స్వామి దయ ఉంటే వెళ్ళిపోయి నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెడతాడు ఈ సినిమాతో అని ఒక మాట అన్నాడు. దాని మీద బయట బాగానే చర్చ జరిగింది. బహుశా ఆ ఇంపాక్ట్ పడటం వలన కావచ్చు, హైదరాబాద్ ఈవెంట్లో చాలా పద్ధతిగా మాట్లాడాడు, ఎక్కడా ఒక్క మాట అటు ఇటు దూకలేదు. కేవలం పబ్లిక్ని నా సినిమా చూడండి అని రిక్వెస్ట్ చేయడానికి, అలాగే తన క్రూని అభినందించడానికి మాత్రమే పరిమితం అయ్యాడు తప్ప ఎక్కడా ఓవర్ స్టేట్మెంట్స్ లేవు. అలాగే తన ఆకాంక్షలను చెప్పే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలే. అంటే అతను పబ్లిక్ మూడ్ ప్రకారం వెడుతున్నాడు, కొంత తగ్గి అనేది అర్థమవుతోంది. సో ఈ మూడ్లోనే సినిమా చేసుంటాడు అతను. ఒక సక్సెస్ కావాలి అతనికి. అతనే చెప్పుకున్నాడు, ఒక హిట్ కావాలి అని అభిమానుల నుంచి ప్రెజర్ ఉంది, నాకు కూడా ఒక హిట్ కొట్టాలనే కోరిక ఉంది, అందుకని కలిసి కొడదాం అనే మాట వాడాడు అక్కడ. అందుకని కొంచెం బాధ్యతాయుతంగానే నటించినట్టుగా కనిపిస్తోంది ఈ సినిమాలో. అలాగే సబ్జెక్టు కూడా అతను ఎమోషనల్ డ్రైవ్, దానికి ఉన్నటువంటి స్పాను, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ సబ్జెక్ట్ తెలుసు, వాళ్ళు టేకప్ చేసినటువంటి సబ్జెక్టు. అయితే ఏ మేరకు దానిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే రాజకీయ కోణం ఏ మేరకు ఉంటుంది ఆ సినిమాలో అనేది చూడాలి. అది సెంట్రిక్గా ఉంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా వీళ్ళు అవతల వాళ్ళని హర్ట్ చేసే పద్ధతిలో ఏదైనా డైలాగ్ దొరికినా కానీ ప్రమాదమే సినిమాకి. అటువంటి ప్రమాదం వైపు వెళ్ళారా లేకపోతే ఏం చేశారు అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఆ క్యూరియాసిటీ కలిగించగలిగారు వీళ్ళు, ఏది ట్రైలర్ల ద్వారా. అందుకని ఇది డెఫినెట్గా విజయ్ దేవరకొండకు ఒక బెటర్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.